కాన్ఫ్రంటేషన్ ఈ టర్మ్స్ యాక్చువల్గా మిగతా ఫిల్మ్ బుక్స్లోనూ వాటిలో దొరకవు. ఇది మేము కన్సీవ్ చేసినట్లు. ఉన్న సినిమా భారతాలు చూస్తుంటే ఏం జరుగుద్ది? ఇప్పుడు సాధారణంగాను వాగ్వివాదాల సీన్లు ఎక్కువ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కెన్ ఆర్గ్యూ. క్లాష్ ఆఫ్ టైటాన్స్, క్లాష్ ఆఫ్ రోజెస్ అనే సినిమా ఒకటి ఉంది హాలీవుడ్లో. చాలా బాగా తీస్తాడు భార్యాభర్తలు గొడవలు పడడం అనేది. దట్ ఈస్ ఆల్సో కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ లాయర్స్, కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ డాక్టర్స్, కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ ఎవ్రీబడి, ఎనీవేర్ more than one person or two persons or one person is confronting with his consciousness అయినా కూడా ఇట్స్ కాల్డ్ కాన్ఫ్రంటేషన్ సీన్. కాన్ఫ్రంటేషన్ సీన్లో చాలా బాగా నటింపు చేయగలిగితే, హ్యాండిల్ చేయగలిగితే సినిమా చాలా బాగుంటుంది. యాక్చువల్గా కాన్ఫ్రంటేషన్లో చాలా మృదువుగా ఉన్న మనుషులు కూడా సడన్గా రియాక్ట్ అయ్యి మీతో ఆర్గ్యూ చేయడం అనేది, ఒక యూనియన్ లీడర్ తోటి వర్కర్స్ కాన్ఫ్రంట్ చేయడం అనేది ఒక చోట కాదు, అన్ని చోట్ల. స్కూల్ టీచర్స్. There is one song in Pink Floyd. That was banned those days. Pink Floyd, The Wall అని. ఈ స్టూడెంట్స్ చిన్నపిల్లలు పాడుతున్నట్టుగా పాడేరాళ్ళు. పింక్ ఫ్లాయిడ్స్ గ్రూప్ అగెయిన్స్ట్ టీచర్స్. హే టీచర్స్, లీవ్ అస్ ఫ్రీక్స్ లోన్ అని అంటాడనమాట. మమ్మల్ని అలా వదిలే, మేము ఇలా తాగుతూ దండలు ఆడతామని చెప్పేసి ఒక కాన్ఫ్రంటేషన్ సాంగ్ అనమాట అది, ద వాల్ అని, పింక్ ఫ్లాయిడ్. సో అందరికీ తెలియాలని కాదు, ఇఫ్ యూ నాట్ హర్డ్, ట్రై టు హియర్ దట్ సాంగ్ ఆల్సో. దెర్ ఆర్ సో మెనీ కాన్ఫ్రంటేషన్ సాంగ్లోనే ఆ యొక్క భావం వచ్చేలా ఉండేవి ఇంగ్లీష్ సాంగ్స్, బీటిల్స్. అదేవిధంగా మన దగ్గర కూడా ఉన్నాయి కాన్ఫ్రంటేషన్కి వీలుగా ఉండే కొన్ని సీన్లు. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్లు చాలా వస్తున్నాయి ఈ మధ్యన. పల్లవి ఒకటే ఉండి ఆగిపోవటం, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ వస్తున్నాయి. కానీ ఆ సాంగ్లో కూడా ఇట్ విల్ ప్రొవోక్ యూ ఫర్ ద కాన్ఫ్రంటేషన్. సాంగ్ జరిగిపోతూ ఉంటుంది, ఆ కాన్ఫ్రంటేషన్ సీన్ చూపిస్తూ ఉంటాడు డైరెక్టర్, మొంటాజెస్. దే ఆర్ ఆల్ కాల్డ్ కాన్ఫ్రంటేషన్ సీన్స్లో భాగాలు, విత్ ఆడియో, వితౌట్ ఆడియో అని ఉంటాయి అనమాట. రకరకాలుగా వాడుకోవచ్చు. సినిమా ఈజ్ ఎ మీడియా వేర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద క్రియేటర్స్ ఐ అండ్ మైండ్ అండ్ హార్ట్. ఆ మూడు ఉపయోగిస్తూ సినిమా తీయగలిగితే అది కాన్ఫ్రంటేషన్ సీన్ కానీ, సాడ్ సీన్ కానీ అన్నీ కూడా వ్యక్తిగతతే. సీన్ వితౌట్ కామన్ సెన్స్ అర్థం కామన్ సెన్స్గా ఉంటే ఆ సీన్ బాగోదు. దేర్ షుడ్ బి ఏ కామన్ సెన్స్ ఇన్ ద సీన్. ఆ సీన్లో కామన్ సెన్స్ ఉంటే యూ వోంట్ మేక్ మిస్టేక్స్. యూ ఫస్ట్ డైరెక్టర్ మేక్స్ మిస్టేక్స్, యాక్టర్ విల్ మేక్ ద మిస్టేక్. డైరెక్టర్ చెప్పేట్టుగా చేస్తాడు కాబట్టి. సో ఆ కామన్గా ఉండే సెన్స్ కావాలి. ఈ సీన్లో మనం అయితే ఎలా చేస్తాం అనుకుంటే ఆడియన్స్ నేనైతే ఎలాగే చేసి ఉండేవాడిని అనిపించుకోవాలి. అట్లా ఇన్ జనరల్ యూనివర్సల్ ఫీలింగ్ తీసుకురావాలంటే యూ హ్యావ్ టు బీ జనరల్ నాలెడ్జ్ ఉండాలి డైరెక్టర్కి అండ్ రైటర్కి, అండ్ దే షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ద యాక్టర్స్. అప్పుడే మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందన్నమాట. చాలామంది సినిమాని 100% తీస్తే, కష్టపడి తీస్తే 50% వస్తుంది. అటువంటిది రాజమౌళి ఏమన్నాడు మొన్న, నేను 100% వచ్చే వరకు వదలలేను. ఆ పట్టుదల, కమిట్మెంటు అది ఉంది కాబట్టే కొన్ని మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు అయినా కూడా అతను అనుకున్న తీయగలిగాడు. అంటే 150% ప్రయత్నిస్తే 100% వచ్చి ఉంటుంది. సాధారణంగా చాలామందికి హాలీవుడ్ కానీ ఇక్కడికి వరకు కూడా వాళ్ళు అనుకున్నది పూర్తిగా రాదు. రావాలంటే ప్రయత్నించాలి. 150% ప్రయత్నిస్తే 100% వస్తుంది, 90% వస్తుంది. అంచేత అక్కడ మనం డైరెక్టర్ అండ్ ఆల్సో రైటర్ అండ్ అదర్ టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ ద సినిమాటోగ్రఫర్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఫిల్మింగ్, వాట్ డస్ ద డైరెక్టర్ వాంట్స్ అండ్ వాట్ ఈస్ ఈ గోయింగ్ టు డెరైవ్ విత్ యాక్టర్స్ అదే డైరెక్టర్గా ఉండాలి. ఆ యాక్టర్స్ తెలియాలి వాట్ డిడ్ ద డైరెక్టర్ ఆస్క్డ్ అన్న, మమ్మల్ని ఏం అడిగాడు, మనం ఏం చేస్తున్నాం. ఇదంతా కామన్ సెన్స్ లేకుండా సీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయలేరు.